లావణ్య రాజ్ తరుణ్ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి హైదరాబాద్లోని నార్సింగ్ పిఎస్కు చేరుకున్నారు లావణ్య. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ పాషాపై ఫిర్యాదు చేసింది లావణ్య. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయితో పాటు శేఖర్ పాషా ప్రయత్నించారని కంప్లైంట్ చేసింది. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్ సాయి, శేఖర్ పాషా ఆడియోలను పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. లావణ్య ఫిర్యాదు మేరకు ఇప్పటికే మస్తాన్ సాయి, ఖాజాను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవటానికి మస్తాన్ సాయియే కారణమంటూ కంప్లైంట్లో తెలిపింది లావణ్య. అంతేకాకుండా దాదాపు 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలున్న హార్డ్ డిస్క్ను పోలీసులకు ఇచ్చారు లావణ్య. మస్తాన్ సాయిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య సంచలన విషయాలు బయటపెట్టారు. తనపై మస్తాన్ సాయి అత్యాచారం చేశాడని, హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపబోయాడు అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారామె. పలువురు అమ్మాయిలతో ప్రైవేట్గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలున్నాయి. ఆ వీడియోలతో అతను బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. మరోవైపు లావణ్యకు చెందిన కొన్ని వీడియోస్ను రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి. 140 గ్రాములు డ్రగ్స్ పెట్టించే ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యి మస్తాన్ సాయితో సహకరిస్తూ ఈ మస్తాన్ సాయిని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు. నన్ను తప్పిస్తారా అని మస్తాన్ సాయి అడుగుతుంటే నేను తప్పిస్తాను, వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ పెట్టండి, ఆ బ్యాగ్స్లో అవసరమైన పెట్టినా కానీ తప్పిస్తామనే ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. కాబట్టి ఈ 150 గ్రాములు ఎక్కడ కొన్నారు, ఎలా తీసుకొని వచ్చారు, డ్రగ్స్ ఎలా పెట్టిస్తున్నారనే ప్లాన్కి సంబంధించిన అన్ని ఆడియోస్ క్లియర్గా ఇప్పుడు అక్యూజ్డ్ ఇంట్లో, లావణ్య ఇంట్లో వదిలినటువంటి డివైస్లో దొరికినాయి. అక్యూజ్డ్ ఇంటెన్షనల్గా లావణ్య ఇంట్లో ఒక డివైస్ వదిలిపెట్టాడు, పోలీసులు దొరకకూడదనే ఉద్దేశంతో. అది దొరికింది కాబట్టి ఆ దొరకడం వల్ల దీనికి సంబంధించిన ఆడియోలన్నీ బయటకు వచ్చినాయి. లావణ్యాన్ని ఎలా ఇరికించాలనుకున్నారు, అలాగే ఇంకొక మహిళలను కూడా ఈ శేఖర్ భాష ఎలా ప్లాన్ చేసి ఇరికించాలనుకున్నాడు అనేది క్లియర్గా బయటకు వచ్చింది. సో ఇవన్నీ ఈ హార్డ్ డిస్క్ను ఆల్రెడీ పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసాం, ఈ డివైస్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. ప్రతి ఒక్క దాని ఎవిడెన్సెస్ క్లియర్గా పోలీసు వారికి ఉంది. భయ్యా సో టైంకి అమ్మాయిని వస్తే అక్కడ క్లియర్గా డ్రగ్స్ ఏదన్నా పెడితే ఆ ఇద్దరు యువతల్ని టార్గెట్ చేసి 150 గ్రాముల డ్రగ్స్ క్రైమ్లో ఇరికించి లైఫ్ లాంగ్ వాళ్ళని బయటికి రానియకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని తప్పుడు కేసులు పెట్టేసి ఉన్నారు. ఇక బయటికి రాని ఉద్దేశంతో శేఖర్ భాష అండ్ క్లియర్గా మస్తాన్ సాయి అక్కడ వచ్చినటువంటి వీళ్ళందరూ ప్లాన్ చేసి వచ్చారు, తన మీద దాడి చేశారు. తను ఎలా అయినా పిలిపించి ఈ యువతలకు సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా తీసుకోవాలి.